ఖమ్మం జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. జిల్లాలో గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు నది కాలవొడ్డు, ప్రకాష్ నగర్, జలగం నగర్, భద్రాచలం ప్రాంతాల్లో జరిగే నిమజ్జనం స్పాట్స్ లో భారీగా పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గణేష్ నిమజ్జనంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ రోజు గణపతి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం కూడా ఖమ్మంలో అంగరంగ వైభవంగా సాగుతుంది. శోభాయాత్ర కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా ఖమ్మం పట్టణంతో పాటు ఖమ్మం రోడ్లు, దాంతోపాటు చింతకాని, ఖమ్మం రోడ్లు మండలాలు, దాంతోపాటు రఘునాథపాలెం మండలానికి సుమారు 1000 విగ్రహాల వరకు మాత్రమే ఖమ్మం మున్నేరు నది ఒడ్డున కాలవడ్డు, దాంతోపాటు ప్రకాష్ నగర్ వద్ద కూడా 2 నిమజ్జన పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా పోలీస్ శాఖ కూడా 600 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు ఇవి 100 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. భారీ క్రేన్లను కూడా మున్నేరు నది ఒడ్డున, దాంతోపాటు ప్రకాష్ నగర్, ఖమ్మం పట్టణంలో ప్రకాష్ నగర్ దాంతోపాటు ఖమ్మం రోడ్ల నుంచి, ఖమ్మం రోడ్ల ప్రాంతం నుంచి వచ్చే వైపు అటువైపు నుంచి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎస్పీ సిపి విష్ణువారియర్ ఆధ్వర్యంలో మాత్రానికి 8 మంది ఏసీపీలు, 17 మంది సిఐలు, 40 మంది ఏఎస్ఐలు, 125 మంది హెడ్ కానిస్టేబుల్లతో 218 మంది, 281 మంది కానిస్టేబుల్, మరో 106 మంది హోంగార్డులతో, దాంతోపాటుగా అదనపు ఫైర్ శాఖ సంబంధించి, దాంతోపాటు మత్స్య శాఖ సంబంధించింది కొంచెం గజేతగాలను కూడా ఇక్కడ మున్నేరు నది ఒడ్డున కాలవడ్డు ప్రాంతంలో 50 మంది గజేతగాలను, దాంతోపాటుగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర కూడా అక్కడ ఒక నిమజ్జన ఘట్టం పెట్టారు. అక్కడ కూడా దాని దగ్గర కూడా 50 మంది వరకు గజేతగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ అధికారులు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నుంచే ఖమ్మం పట్టణంలోని శోభాయాత్రగా వినాయకులు మండపాల నుంచి గణపతులు మొదలైన మండపాల నుంచి కూడా బయలుదేరి నిమజ్జన పాయింట్ వరకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాలవడ్డు ప్రాంతంలోని దాదాపు సుమారు 15 వరకు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. క్రేన్ల వద్ద కూడా తీసుకొచ్చిన తర్వాత క్రేన్ల నుంచి వినాయకుల నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో కూడా నిమజ్జన కార్యక్రమాన్ని దగ్గరికి వచ్చే సందర్భంలో కూడా ఆయా కమిటీలకు సంబంధించింది, ఒక్కొక్క కమిటీకి సంబంధించింది 2 లేదా 3 భక్తులు మాత్రమే ఇక లోనికి మాత్రం అనుమతించే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఎవరు కూడా ఆ నదిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా గజేతగాళ్ల సాయంతోనే, క్రేన్ల సాయంతో, భారీ క్రేన్ల సాయంతో వారే మాత్రం ఇక్కడ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమం తంతు మొత్తం పూర్తి చేసే పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. ఓవరాల్గా ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు భద్రాచలంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిపి ఎస్పీ వినీత్ కూడా అక్కడ పూర్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. భద్రాచలం వద్ద గోదావరి కూడా కొంత పరవళ్ళు దొక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎగువన కురిసిన గత 2-3 రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా కొంత 30 అడుగుల మేర గోదావరి ప్రవాహం ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొంత ప్రవేశపెట్టారు. దాంతోపాటు పాల్వంచ, కొత్తగూడెం మీదకి వెళ్ళి భద్రాచలం వరకు వచ్చే నిమజ్జన పాయింట్కి వచ్చే మాత్రానికి వినాయక విగ్రహాలకు మాత్రం ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేశారు. భద్రాచలం ఘాటు దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పోలీసు అధికారులు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏసీపీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో, భద్రాచలం ఏసీపీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో మాత్రానికి పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మంలో నేడు పాలేరు నియోజకవర్గం సంబంధించి పాలేరు నియోజకవర్గ పరిధిలోని పాలేరు రిజర్వాయర్లో, దాంతోపాటు వైరా రిజర్వాయర్, దాంతోపాటు సోమవారం చెరువులో, దాంతోపాటుగా సత్తుపల్లిలో, బేతుపల్లి చెరువులో, దాంతోపాటు ప్రతి చోట ఇల్లందు పక్కన ఉన్న గుండాల దగ్గర చెరువులలో, ప్రతి చెరువులో కూడా వినాయక నిమజ్జనాల కార్యక్రమం కూడా పూర్తిస్థాయిలో కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రతి వినాయక మండపం నుంచి కూడా భక్తులు బయలుదేరే ముందు మాత్రం ట్రాక్టర్ డ్రైవర్లకు, వాహనదారుల డ్రైవర్లకు మాత్రం ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఎలాంటి వాళ్ళు సూచనలు చేసే ముందు మాత్రం వాళ్ళు మాత్రానికి డ్రైవర్లు మాత్రం మద్యం సేవించి ఉండకూడదు, మద్యం సేవించే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. భక్తులు కూడా అందరూ సహకరించాలి, సకాలంలోనే మాత్రం టైం ప్రకారం మాత్రం వినాయక నిమజ్జన కార్యక్రమం తంతు పూర్తి చేయాలంటూ మాత్రానికి అధికారులు ఇప్పటికే ఆయా వినాయక మండపాల సంబంధించిన అధికారులకు, సిబ్బందికి మాత్రం వాళ్ళందరూ సిబ్బంది, పోలీస్ శాఖ మాత్రం, దాంతోపాటు రెవెన్యూ, దాంతోపాటు కార్పొరేషన్, మున్సిపల్ శాఖల అధికారులు కూడా పూర్తిగా అన్ని కమిటీలకు కూడా ఉదయం నుంచే అక్కడి నుంచి బయలుదేరే విధంగా, ఉదయం నుంచి అన్ని మండపాల నుంచి కూడా విగ్రహాలను బయలుదేరే విధంగా మాత్రానికి ప్రత్యేకంగా చర్య తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్క డివిజన్ ఖమ్మం పట్టణంలో దాదాపు 600 వినాయక విగ్రహ మండపాలు కూడా ఏర్పాటు చేశారు. వినాయక మండపాలకు సంబంధించి ప్రతి చోట నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా మండపం నుంచి బయలుదేరే ముందు అక్కడి నుంచి పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డులను కూడా ప్రత్యేకంగా పెట్టారు. అక్కడి నుంచి ఒక్కొక్క వాహనం ద్వారా అక్కడి నుంచి బయలుదేరి శోభాయాత్రగా బయలుదేరి డ్యాన్సులు, డీజేలు, ప్రత్యేకంగా డీజేలు లేకుండా చూడాలి, శోభాయాత్ర తొందరగా ముగింపు అయ్యే విషయం మాత్రం చూడాలంటూ మాత్రానికి అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం పట్టణంలోని ప్రధానంగా వినాయక నిమజ్జనాలకు సంబంధించి సుమారు
మున్నేరు నది ఒడ్డున కాలవడ్డు ప్రాంతం కావచ్చు, ఇటు ప్రకాష్ నగర్ ప్రాంతం కావచ్చు 1000 విగ్రహాల వరకు మాత్రం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని సిపి విష్ణు వారియరు, దాంతోపాటు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మున్నేరు నది ఒడ్డున కాలవడ్డు దగ్గర ఉన్న కాలవడ్డులో చూడవచ్చు వినాయక నిమజ్జన ఘట్టం ఏ విధంగా జరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు వాహనాల్లో భక్తులు తీసుకొచ్చిన 9 రోజుల పాటు వినాయక మండపాల్లో నిత్య పూజలు అందుకున్న తర్వాత ఇక్కడికి 9వ రోజు 10వ రోజు ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం తంతు కొనసాగుతుంది. నిమజ్జనానికి తీసుకొచ్చిన సమయంలో మాత్రానికి భారీ క్రేన్ల సహాయంతో మాత్రానికి వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చున్న పరిస్థితి స్పష్టంగా చూడవచ్చు. దాదాపు దీని విషయాల్లో మాత్రం అన్ని శాఖల అధికారులు సమన్వయం ప్రత్యేకంగా మాత్రానికి ఇక్కడ లోనికి ఎవరిని కూడా నీళ్ళల్లో వదిలేటప్పుడు మాత్రానికి వినాయకుడి నిమజ్జనం జరిగే సందర్భంలో మాత్రం ఎవరిని కూడా నీళ్ళ వద్దకు రానియకుండా గంగమ్మ ఒడి వద్దకు చేర్చేటప్పుడు మాత్రం ఎవరిని రానియకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవసరమైతే స్పీడ్ బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సాయంత్రం రాత్రి తర్వాత ఎవరైనా దాంట్లో గనక పొరపాటున భక్తులు ఎవరైనా నీళ్ళలో పడితే కనుక వాళ్ళని రక్షించేందుకు మాత్రానికి గజయితగాలు, దాంతోపాటు పడవలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా ముగుస్తున్నాయని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే దాదాపు ఖమ్మం పట్టణంలోని అన్ని మండపాల నుంచి కూడా వినాయకులు నిమజ్జనానికి నిమజ్జనం సంబంధించి బయలుదేరిన సందర్భంలో మాత్రం ప్రతి ట్రాక్టరు లారీ యజమానులకు సంబంధించి డ్రైవర్లు మాత్రానికి డ్రింక్ చేయవద్దు, డ్రింక్ చేస్తే మాత్రం క్రిమినల్ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంతోపాటుగా డీజేలు కూడా ఎక్కువ స్థాయి మోతాదులకు మించి మాత్రం పెట్టవద్దు, దాంతో పెడితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిమిత సంఖ్యలో మాత్రానికే నిమజ్జన ఘట్టం వరకు భక్త బృందాన్ని కూడా లోనికి అనుమతిస్తున్నామంటూ ఇటు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి కూడా చెప్తున్న స్థితి. విలేజ్ శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ మినిస్టర్, మున్నేరు నది ఒడ్డు నుంచి.